హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. నా పేరు అమూల్య. ఒక రాంగ్ చాయిస్ వల్ల ఎంత నష్టం జరిగిందో ఈరోజు ఒక లెసన్ ద్వారా నేర్చుకుందామా? ఓకే. ఒకరోజు ఒక ఊరిలో ఒక కింగ్ ఉన్నారు. ఆయన పేరు మిడాస్. ఒకరోజు ఒక ఏంజిల్ అంకుల్ దగ్గరికి వెళ్ళి నీకేం కోరిక కావాలో కోరుకో అని అడిగింది. అప్పుడు ఆ అంకుల్కి గోల్డ్ అంటే చాలా ఇష్టం పిల్లలు. అయితే ఆ అంకుల్ నేనేం పట్టుకున్నా గోల్డ్ అయిపోవాలని కోరుకున్నాడు. అప్పుడు ఏంజిల్ అన్నది, సరే నీ కోరిక చెప్పినా నీకు జరుగుతుంది అని అన్నది. నెక్స్ట్ డే సరదాగా అంకుల్ గార్డెన్లోకి వెళ్దామనేసి గార్డెన్లో నడుస్తూ ఉన్నారు పిల్లలు. అంకుల్కి ఒక బ్యూటిఫుల్ రోజ్ కనిపించింది పిల్లలు. ఆ అంకుల్కి అది చాలా నచ్చింది. పిల్లలు, మీకు రోజెస్ అంటే ఇష్టమా? నాకు కూడా చాలా ఇష్టం. ఆ అంకుల్కి కూడా రోజెస్ అంటే చాలా ఇష్టం పిల్లలు. అప్పుడు ఆ అంకుల్ దాన్ని టచ్ చేద్దాం అనుకోగానే అది మొత్తం గోల్డ్గా అయిపోయింది పిల్లలు. ఆ ఫ్లవర్ని చూసి అంకుల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నేను కోరుకుంది నిజమైంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంతలో ఆ అంకుల్కి చాలా ఆకలేసింది పిల్లలు. మీకు ఎప్పుడైనా ఆకలేసిందా? మనకెప్పుడు వేసేది అదే కదా. అంకుల్కి చాలా ఆకలేసింది. అంకుల్ కింగ్ కదా, కింగ్డమ్లో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది కదా. చికెన్ బిర్యానీ, చికెన్ లెగ్ పీస్, చికెన్ తందూరి, మటన్ బిర్యానీ, ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా. సో అంకుల్ తిందామని చాలా ఆకలితో వెళ్ళి ఇలా కూర్చుని ఇలా ప్లేట్ పట్టుకోగానే ప్లేట్ గోల్డ్ అయిపోయింది పిల్లలు. ప్లేట్ ఇంకా దాంట్లో ఉన్న ఫుడ్ కూడా గోల్డ్ అయిపోయింది. అంకుల్ తినలేకపోయారు పిల్లలు. అంకుల్ చాలా సాడ్గా ఫీల్ అయ్యాడు. వాటర్ తాగుదాం అనుకున్నా వాటర్ కూడా గోల్డ్ అయిపోయింది పిల్లలు. అంకుల్ చాలా సాడ్గా ఫీల్ అయ్యాడు. ఆ అంకుల్ ఫీల్ అవుతున్నప్పుడు వాళ్ళ డాటర్ వచ్చింది. వాళ్ళ డాటర్ అంటే అంకుల్కి చాలా ఇష్టం పిల్లలు. అయితే ఆ అంకుల్ వెళ్ళి హగ్ చేసుకుందాం అనగానే వాళ్ళ డాటర్ కూడా గోల్డ్ అయిపోయింది పిల్లలు. ఎంత ఫూలిష్ చాయిస్ తీసుకున్నాను అని చాలా రిగ్రెట్ అయ్యారు పిల్లలు. చూశారు కదా, ఒక రాంగ్ డెసిషన్ వల్ల ఎంత నష్టపోయారు కదా. బైబిల్లో కూడా ఒక అన్న ఉన్నాడు పిల్లలు. అన్న చాలా రిచ్. ఒకరోజు యేసయ్య వాళ్ళ ఊరు వెళ్ళారు. అప్పుడు ఆ అన్న పరిగెత్తుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి నీల్ డౌన్ చేశారు. దేవుడి దగ్గర చాలామంది ప్రజలు ఉన్నారు. ఆ అన్న వాళ్ళందరూ ఏమనుకుంటారో కూడా ఆలోచించలేదు. దేవుడి దగ్గరికి ఉరుక్కుంటా వెళ్ళి ఒక గ్రేట్ క్వశ్చన్ అడిగారు. పిల్లలు, మీరు క్వశ్చన్స్ అడుగుతారా? మీ మమ్మీ డాడీని, అక్క చెల్లెల్ని, అన్న తమ్ముళ్ళని, టీచర్స్ని, అందరినీ మీరు కూడా క్వశ్చన్స్ అడుగుతారు కదా. కానీ మనము ఇంత గ్రేట్ క్వశ్చన్ ఎప్పుడు అడగలేదు పిల్లలు. ఆ క్వశ్చన్ ఏంటి అనుకుంటున్నారా? ఆ అన్న ఏమడిగారంటే, నేను హెవెన్కి వెళ్ళడానికి ఏం చేయాలి అని అడిగారు. ఎంత గ్రేట్ క్వశ్చన్ కదా. మనము ఇది ఎందుకు ఇలా ఉంది, అది ఎందుకు అలా ఉంది అని అన్నాం, కానీ హెవెన్కి వెళ్ళాలంటే ఏం చేయాలని ఎప్పుడు అడగలేదు కదా. మనం కూడా ఏసైనా అడుగుతాం. ఏమడుగుతామంటే, నాకు బార్బీ డాల్ కావాలి, రిమోట్ కంట్రోల్ కార్ కావాలి, టాయ్స్ కావాలి, ఫుడ్ కావాలి, ఇలాంటివే అడుగుతాం. కానీ ఎప్పుడన్నా నేనేం చేయాలో అని అడిగామా? అడగలే కదా. చాలా గ్రేట్ కదా ఆ అన్నయ్య. ఆ అన్నయ్యకి దేవుడు ఆన్సర్ ఏమిచ్చారు తెలుసా? ధర్మశాస్త్రంలో ఉన్న రూల్స్ అన్నీ పాటిస్తే నువ్వు హెవెన్కి వెళ్ళగలవు అన్నారు. ఆ అన్న అన్నారు, నేను చిన్నగున్నప్పటి నుంచి అన్నీ పాటిస్తూనే అన్నారు. ఎంత షాకింగ్ న్యూస్ కదా. దేవుడితో చెప్పాడంటే అది నిజమే అయి ఉంటుంది కదా. యేసయ్య ఆ అన్నను చూసి చాలా కనికరంగా ఫీల్ అయ్యాడు. కానీ ఆ అన్న అన్నీ మంచి పనులే చేస్తున్నాడు, కానీ ఒక్క విషయంలో ఆయన ఫెయిల్ అయిపోయాడు. ఏంటో తెలుసా? ఆ అన్నకి డబ్బు అంటే చాలా ఇష్టం పిల్లలు. అప్పుడు దేవుడు ఏమన్నారు తెలుసా? నీకున్న ఆస్తంతని అమ్మేసి పేదోళ్ళకి ఇచ్చేసి నన్ను వెంబడించు అని అన్నారు. అప్పుడు ఆ అన్న చాలా సాడ్గా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఆ అన్నకి డబ్బులంటే చాలా ఇష్టం. ఆ డబ్బుల కోసం దేవుడినే వదిలేసుకున్నాడు పిల్లలు. మొహం చిన్నగా పుచ్చుకొని నుంచి అటే వెళ్ళిపోయాడు పిల్లలు. ఎంత సాడ్ థింగో కదా పిల్లలు. చూశారు కదా, దేవుణ్ణి వదిలిపెట్టుకోవడం అంటే హెవెన్ని కూడా వదిలిపెట్టుకోవడమే. ఆ అన్న డబ్బు కోసం యేసయ్యని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అన్న తీసుకున్న రాంగ్ డెసిషన్ వల్ల హెవెన్ని కూడా మిస్ అయిపోయారు పిల్లలు. ఎంత సాడ్ థింగో కదా. ఇలాంటి మిస్టేక్ మనం చెయ్యొద్దని ఈరోజు మనం నేర్చుకున్నాం. ఈరోజు నుంచి మనం ఎప్పుడు రాంగ్ డెసిషన్స్ తీసుకోకూడదు. చూసారు కదా పిల్లలు, డబ్బు కోసం దేవుడిని వదిలిపెట్టుకున్నాడు. మనీ అంటే టెంపరీ, హెవెన్ అంటే ఎటర్నల్.
ఈ రోజు నుంచి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. మనం తీసుకునే నిర్ణయాలు దేవునికి వ్యతిరేకంగా ఉండకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మిస్టేక్ మనం చేయొద్దని యేసయ్య దగ్గర ప్రేయర్ చేసుకుందామా? యేసయ్య, మిడాస్ అంకుల్ రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల చాలా నష్టపోయాడు. రిచ్ అన్న కూడా రాంగ్ చాయిస్ వల్ల నీ రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. మేమెవ్వరం కూడా అలాంటి మిస్టేక్ చేయకుండా సాయం చేయండి యేసయ్య. మా ఫ్రెండ్స్ అందరూ నీ రాజ్యాన్ని చూస్ చేసుకున్నట్లు సహాయం చేయండి యేసయ్య. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి మెమరీ వర్స్ నేర్చుకుందామా? మాథ్యూ 6:33. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మరొకసారి నేర్చుకుందామా? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మాథ్యూ 6:33. ఓకే ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో నేర్చుకుందామా? సీక్ ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. మాథ్యూ 6:33. మరొకసారి నేర్చుకుందామా? మాథ్యూ 6:33. Seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. Matthew 6:33. Okay friends, bye.